అన్నదాత అన్నదాత మీ అన్నదాత, చెమటోడ్చి ఆహారాన్నందించే రైతన్నా, అనునిత్యం నీ కండదండగా నిలిచే నేస్తం ఎవరన్నా. అన్నదాత అన్నదాత మీ అన్నదాత. నూతన రీతుల సాగుబడికి, నూరింతలు పెరిగే దిగుబడికి సూచనలిచ్చే సస్య రక్షణకు, పశు పోషణకి శాస్త్ర విజ్ఞానం అందించి ముందుకు నడిపే తెలుగు రైతు భారతదేశానికి మకుటం అయ్యేలా తీర్చిదిద్దే ఆశయంతో మిమ్ము మేలు కొలిపేది అన్నదాత. అన్నదాత అన్నదాత మీ అన్నదాత. అన్నదాత అన్నదాత మీ అన్నదాత. అన్నదాత ప్రేక్షకులకు నమస్కారం. ఈనాటి ముఖ్యాంశాలు: అపరాల పంటల్లో సమగ్ర కలుపు నివారణ పద్ధతులు, వేసవి పంటగా పాలీహౌజ్లో కీరదోస సాగు మెళకువలు, ప్రస్తుతం మామిడి తోటల్లో తీసుకోవాల్సిన యాజమాన్య సస్యరక్షణ చర్యలు, ఇంకా జై కిసాన్ వ్యవసాయ సమాచారం. స్వల్పకాలంలో అందివచ్చే అపరాల పంటలు పెసర, మినుము. రబీ వరిలో మాగాణుల్లో దున్నకుండా రెండవ పంటగా సాగు చేస్తుంటారు కొన్ని ప్రాంతాల్లో రైతులు. మాగాణుల్లో వెదజల్లి సాగు చేసినప్పుడు భూమి తయారీకి పెట్టే పెట్టుబడి తగ్గడమే కాదు, సమయం కూడా ఆదా అవుతుంది. అదే మెట్టలో అయితే ఖరీఫ్, రబీ, వేసవి పంటలుగా 3 కాలాల్లో సాగు చేస్తారు. ఏ విధానంలో సాగు చేసినా కలుపు మాత్రం ప్రధాన సమస్యగా ఉంటుంది. వీటి నివారణకు ఇవాళ అనేక కలుపు మందులు అందుబాటులో ఉన్నాయి. అయితే వీటి వినియోగంలో అవగాహన కలిగి ఉండాలి. మెట్ట మరియు మాగాణుల్లో సాగు చేయబడుతున్న పెసర, మినుము పంటల్లో కలుపు నివారణకు అందుబాటులో ఉన్న రసాయనాలను తెలియజేస్తున్నారు హైదరాబాద్లోని ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం అఖిల భారత సమన్వయ కలుపు యాజమాన్య విభాగం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ బి పద్మజ. పెసర మరియు మినుము పంటలను తెలుగు రాష్ట్రాల్లో అత్యధికంగా సాగు చేస్తున్నారు. వరి మాగాణుల్లో అయితే దున్నకుండా వరి కోసే ముందు ఒక వారం రోజుల ముందు నానబెట్టిన విత్తనాలను వెదజల్లడం అనేది పరిపాటి. అలాగే వేసవిలో సాగు చేయడానికి జనవరి 2వ పక్షంలో భూమిని బాగా తయారు చేసుకుని విత్తుకుంటారు. మరి ఈ 2 పద్ధతుల్లో సాగు చేసినప్పుడు కూడా మనకి కలుపు అనేది ప్రధాన సమస్యగా చెప్పుకోవచ్చు. కీలక దశల్లో కనుక కలుపు యాజమాన్యం సరిగా చేపట్టకపోతే కనుక దిగుబడులు బాగా క్షీణించడానికి అవకాశం ఉంది. కాబట్టి కలుపు యాజమాన్యం మీద అత్యంత జాగ్రత్త వహించాలి. వరి మాగాణుల్లో కనుక చూసుకుంటే విత్తిన వెంటనే మనము కలుపు మందులు పిచికారీ చేసుకోవడానికి ఏ విధమైన అవకాశము లేదు. మొక్కలు మొలిచిన తర్వాత 15 నుంచి 20 రోజుల లోపల కనుక మనము ఇమాజితాపైర్ అనే కలుపు మందును ఎకరానికి 300 మిల్లీలీటర్ల చొప్పున కనుక కలిపి పిచికారీ చేసుకుంటే వెడల్పాకు కలుపు కానీ అలాగే గడ్డి జాతి కలుపు మొక్కలు కానీ మొలిచిన వెంటనే ఎండిపోవడానికి అవకాశం ఉంది. అలాగే మరి ఈ వరి మాగాణంలో వేసుకున్నప్పుడు ఎక్కువగా సమస్య ఏంటంటే వరి కొయ్యకాలు చిగురించి లేదా అంతకుముందు రాలిన గింజలు మొలకెత్తడం అనేది కూడా పెద్ద సమస్యగా పరిణమించింది. మరి ఈ సమస్య నుంచి బయటపడాలంటే ఫెనాక్సాప్రాపిథైల్ అంటే విప్ సూపర్ అనే పేరుతో కలుపు మందు దొరుకుతుంది. ఈ కలుపు మందును ఎకరానికి 250 మిల్లీలీటర్ల చొప్పున కనుక కలిపి పిచికారీ చేసుకుంటే ఈ మొలిచిన కలుపు మొక్కలు అంటే వరి మొక్కలు కానీ అలాగే చిగురించిన కొయ్యకాలు కానీ ఎండిపోతుంది. ప్రొపాక్విజాఫాప్ అనే కలుపు మందుతో ఇమాజితాపైర్ అనే కలుపు మందు మిశ్రమ కలుపు మందు షాకేడ్ అనే పేరుతో దొరుకుతూ ఉంది. ఈ కలుపు మందును ఎకరానికి 800 మిల్లీలీటర్ల చొప్పున కనుక కలిపి పిచికారీ చేసుకుంటే అన్ని రకాల కలుపు మొక్కలు అంటే వెడల్పాకు కలుపు మొక్క కానీ బంగారు తీగ కానీ అలాగే గడ్డి జాతి కానీ మొలచిన వరి కానీ అన్ని రకాల కలుపు మొక్కలు నాశనమవుతాయి.
మనము వేసవి కాలంలో సాగు చేసుకునే పెసర మినుము పంటలకి అయితే మాత్రము విత్తిన వెంటనే కూడా వాడుకోవడానికి కలుపు మందులు లభ్యంగా ఉన్నాయి. ఈ కలుపు మందులు వాడుకోవాలంటే కనుక విత్తిన వెంటనే 2 రోజుల లోపల పదునుండేలాగా చూసుకుని, అంటే ఇరిగేషన్ ఇచ్చుకొని, ఎకరానికి పెండిమిథాలిన్ 30% ద్రావకాన్ని తేలిక నేలలైతే 1 లీటరు, లేదా బరువైన నేలలైతే 1.25 లీటర్ వరకు మనం వాడుకొని కలుపు నివారణ చేపట్టవచ్చు. అలాగే ఇమాజితాపైర్ అనే కలుపు మందుతో పాటు ఈ పెండిమిథాలిన్ అనే కలుపు మందు, మిశ్రమ కలుపు మందు మనకి లభ్యమవుతా ఉంది. ఈ కలుపు మందు కూడా మనకి ఎకరానికి 1 లీటర్ చొప్పున కనుక వాడుకుంటే కనుక కలుపు మొక్కలు అనేవి మొలకెత్తక ముందే నాశనం అవుతాయి. అలాగే ఒకవేళ ఈ కలుపు మందులు వాడుకోలేని పక్షంలో విత్తిన తర్వాత 10 నుంచి 15 రోజుల వరకు మొలిచిన కలుపు 2 నుంచి 4 ఆకుల దశలో ఉన్నప్పుడు ఈ ప్రొపాక్విజాపాప్, దీంతో పాటు ఇమాజితాపైర్ అనే కలుపు మందు, షాకేడ్ అనే కలుపు మందు ఎకరానికి 800 మిల్లీలీటర్ల చొప్పున వాడుకోవచ్చు. లేదా వెడల్పాకు కలుపు మొక్కలు మాత్రమే ఎక్కువగా ఉంటే కనుక ఇమాజితాపైర్ అనే కలుపు మందును ఎకరానికి 250 నుంచి 300 మిల్లీలీటర్ల చొప్పున కనుక కలుపుకొని వాడుకుంటే వెడల్పాకు కలుపు మొక్కలు, దాంతోపాటు తుంగ, అలాగే గడ్డి జాతి తక్కువగా ఉన్నప్పుడు కూడా ఈ యొక్క కలుపు నివారణ అనేది జరుగుతుంది. ఒకవేళ గడ్డి జాతి మాత్రమే కనుక ఎక్కువగా ఉంటే కనుక ఫెనాక్సాఫ్రాపిథైల్ అనే కలుపు మందుని కానీ, లేదా ప్రొపాక్విజాపాప్ అనే కలుపు మందుని కానీ 250 మిల్లీలీటర్ల చొప్పున వాడుకోవచ్చు. లేదా టర్గా సూపర్ అంటే క్విజాలోఫాప్ ఇథైల్ అనే కలుపు మందును ఎకరానికి 400 మిల్లీలీటర్ల చొప్పున కనుక కలుపుకుని పిచికారీ చేసుకుంటే గడ్డి జాతి కలుపు మాత్రమే నాశనం అవుతుంది. ఈ విధంగా చేసుకుంటే కనుక పెసర మినుములో ఈ కలుపు అనేది సకాలంలో కనుక నివారించబడి మనకి దిగుబడులు తగ్గకుండా ఉంటాయి. తెలుగు రాష్ట్రాలలో అధిక విస్తీర్ణంలో పండించబడుతున్న పండ్ల తోట మామిడి. ప్రస్తుతం మామిడి తోటలన్నీ పూత దశలో ఉన్నాయి. కొన్ని ప్రాంతాల్లో పచ్చి పూత దశలో ఉండగా మరికొన్ని ప్రాంతాల్లో ఇప్పుడిప్పుడే పూతలు వస్తున్నాయి. ప్రస్తుత దశలో తోటలను తేనె మంచు, బూడిద తెగులు, తామర పురుగులు, ఆకుమచ్చ వంటి చీడపీడలు ఆశించి నష్టపరుస్తున్నాయి. ఇలాంటి సమయంలో మామిడి తోటల్లో ఎలాంటి యాజమాన్య సస్యరక్షణ చర్యలు చేపట్టాలో తెలియజేస్తున్నారు సంగారెడ్డి ఫల పరిశోధనా స్థానం కీటక శాస్త్ర విభాగం శాస్త్రవేత్త ఏ నితీష్. మామిడిని మన తెలుగు రాష్ట్రాల్లో చాలా వరకు అన్ని జిల్లాల్లో కూడా సాగు చేయడం జరుగుతుంది. డిసెంబర్, జనవరి మాసంలో ఉన్నాం కాబట్టి ఇప్పుడు చాలా వరకు పూత అనేది ప్రారంభమయ్యింది. ఇంకా కొన్ని చోట్ల ప్రారంభ దశలో ఉందన్నమాట. పూత దశలో మనకి వచ్చే కీటకాలు లేదా తెగుళ్ళు చూసుకుంటే తేనె మంచి పురుగులు ఈ పూత దశలో ఎక్కువగా మనకి నష్టాన్ని కలుగజేస్తాయి. ఇవి మనకి పూతని ఆశించినప్పుడు మనకి జిగురు వంటి పదార్థము పూత నుండి కారటం మనం గమనించవచ్చు. అట్లాగే ఆకుల మీద కనుక మనం చూసినట్లయితే నల్లటి మసిమంగు ఏర్పడటం కూడా చూడవచ్చు అన్నమాట. ఈ యొక్క తేనె మంచి పురుగుని మనం నివారించుకోవాలంటే బుప్రోఫెజిన్ అనే కీటకనాశిని 1.25 ml లీటర్ నీటికి కలిపి మనం పిచికారీ చేసుకోవాలి. దీంతో పాటుగా క్లోరోఫైరిఫాస్ అనే కీటకనాశిని మనం 2 మిల్లీలీటర్లు లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకోవాలి. ఒకవేళ మనకి ఈ యొక్క తేనె మంచి పురుగులు ఉధృతి ఎక్కువగా ఉన్నట్లయితే ఇమిడాక్లోప్రిడ్ అనే కీటకనాశిని 0.3 మిల్లీలీటర్లు లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకోవాలి. పూత సమయంలో ఎక్కువగా నష్టాన్ని కలిగజేసే కీటకాలు చూసుకుంటే తామర పురుగులు. ఈ తామర పురుగులు అనేవి చిన్నగా నల్లగా ఉండి మనకి కంటికి కనపడకుండా పూతలో ఉండి పూతని తినేస్తాయి. ఇవి ఆశించినప్పుడు మనం ఈ ఫిప్రోనిల్ అనే కీటకనాశిని 2 మిల్లీలీటర్లు లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకోవాలి. లేదా మనకి స్పైనోసాడ్ అనే కీటకనాశిని మనం 0.5 మిల్లీలీటర్లు లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకోవాలి. ఇక తెగులు విషయంకి వస్తే పక్షికన్ను తెగులు. ఈ పక్షికన్ను తెగులు ఆశించినప్పుడు ఆకులపైన పక్కర ఆకారంలో ఉన్న మనకి మచ్చలు ఏర్పడటం జరుగుతుంది. పక్షికన్ను తెగులు మనం ఆశించినప్పుడు మనం కార్బెండిజం
అనే శిలీంద్రనాశిని మనం 1 గ్రాము లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకోవాలి. లేదా కాపర్ ఆక్సిక్లోరైడ్ మనకి COC అనేది దొరుకుతుంది. ఇది 3 గ్రాములు లీటర్ నీటికి కలిపి మనం పిచికారీ చేసుకోవాలి. తర్వాత ఎక్కువగా వచ్చే తెగుళ్ళు చూసుకుంటే మనకి బూడిద తెగులు, పూరెమ్మల పైన తెల్ల బూడిదలాగా లేదా బూజులాగా ఏర్పడటం జరుగుతుంది. కొన్నిసార్లు ఇవి ఆకుల్ని ఆశిస్తాయి. అలాగే మనకి ఎక్కువ ఉధృతి ఉన్నప్పుడు మనకి కాయల్ని కూడా ఆశిస్తాయి అన్నమాట. కాబట్టి ఈ యొక్క శిలీంద్రనాశిని మనం గమనించినప్పుడు నీటిలో కరిగే గంధకాన్ని 3 గ్రాములు లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకోవాలి. లేదా హెక్సాకొనజోల్ 1 మిల్లీ లీటర్లు నీటిలో కలిపి మనం పిచికారీ చేసుకోవాలి. వాతావరణ ప్రభావం పైన ఈ పూత కాత ఉంటుంది కాబట్టి పూత వచ్చినప్పుడు మనకి నీటి తడులు ఇచ్చుకోవటం చాలా మంచిదన్నమాట. అలాగే కాయ పగుళ్ళు నుండి మన కాయల్ని రక్షించుకోవటానికి బోరాన్ను 2 గ్రాములు లీటర్ నీటికి కలిపి మనం పిచికారీ చేసుకోవాలి. కొన్ని ప్రాంతాల్లో ఇంకా వాతావరణ ప్రభావం వల్ల పూత రానట్టి సందర్భాల్లో మనం 13045 పొటాషియం నైట్రేట్ అంటారు దీన్ని 10 గ్రాములు లీటర్ నీటికి కలిపి మనం పిచికారీ చేసుకోవచ్చు. నీటిని ఎప్పుడు ఆపేయాలంటే కాయలు బాగా ఏర్పడిన తర్వాత 45 రోజుల ముందు నీటిని కనుక మొక్కలకి ఇవ్వటం ఆపేసినట్లయితే ఆ కాయ యొక్క రుచి అనేది పెరుగుతుందన్నమాట. పిందె సమయంలో పిందెలు రాలిపోవటం, అలాగే కొన్ని సందర్భంలో పూత సమయంలో పూత కూడా రాలిపోతుంది. ఇలా జరగటం ఎందుకంటే వాతావరణ ప్రభావం వల్ల ఇలా జరగటం జరుగుతుంది. అటువంటి సమయంలో పిందె రాలకుండా ఉండటానికి మనం NAA నాఫ్థలిన్ ఎసిటిక్ యాసిడ్ అంటారు 2.5 గ్రాములు 100 లీటర్ నీటిలో కలిపి మనం పిచికారీ చేసినట్లయితే ఆ పూత రాలటం కానీ లేదా అధిక పూత రావటం కోసం కానీ లేదా పిందె రాలకుండా ఉండటం కోసం మనం ఈ NAA నాఫ్థలిన్ ఎసిటిక్ యాసిడ్ని మనం పిచికారీ చేసుకోవచ్చు అనమాట. ముఖ్యంగా రైతు సోదరులు గమనించవలసింది ఏంటంటే మనకి పూతలో 3 రకాల పూత దశలనే ఉంటాయన్నమాట. పచ్చి పూత దశ, తెల్ల పూత దశ, నల్ల పూత దశ. ఎటువంటి పిచికారీలు చేసుకున్నా సరే మనం పచ్చి పూత దశ అలాగే నల్ల పూత దశలో మాత్రమే పిచికారీ చేసుకునేలాగా ఉండాలి. ఎందుకంటే మనకి పచ్చి పూత దశలో పూలు అనేవి పూర్తిగా విచ్చుకోవన్నమాట. ఈ తెల్ల పూత దశలో మనం ఎటువంటి పిచికారీలు అనేవి చేసుకోకూడదు. ఈ దశలో కనుక మనం పిచికారీ చేసినట్లయితే మనం పిచికారీ చేసినప్పుడు పూత రాలిపోయే అవకాశం ఉంది. కాబట్టి ఈ యొక్క పూత దశలు ఏ దశలో ఉందో, పంట ఏ దశలో ఉందో మనం గమనించుకోండి. రైతు సోదరులు ఆ సమయంలో పిచికారీ చేసుకున్నట్లయితే పూత రాలిపోకుండా ఉంటుంది. సాగు రంగంలో అందివస్తున్న సాంకేతిక పరిజ్ఞానం రైతుల పాలిట వరంగా మారింది. ఇటీవలి కాలంలో పాలీహౌస్లో పంటల సాగు రైతును ఆర్థికంగా నిలదొక్కునేలా చేస్తున్నాయి. తక్కువ నీరు, శ్రమతో కూలీల కొరతను అధిగమిస్తూ వాతావరణ ఒడిదుడుకులతో సంబంధం లేకుండా పూర్తి నియంత్రణతో కొనసాగే ఈ వ్యవసాయంలో నమ్మకమైన ఆర్థిక భరోసా లభిస్తోంది. గతంలో అధిక వాణిజ్య విలువలున్న క్యాప్సికం, జర్బెరా, కార్నేషన్, గులాబీ, ఆర్కిడ్స్ను సాగు చేసినా నేడు అన్సీజన్ టమాటో, చెర్రీ టమాటో, బంతి, చామంతి వంటి పూల తోటలు మార్కెట్ గమనాన్ని అనుసరించి యూరోపియన్ కుకుంబర్ వంటి కాయగూరలను సాగు చేస్తున్నారు. వీటిలో తక్కువ రోజుల్లోనే అధిక దిగుబడి వచ్చే కీరదోస సాగు రైతులకు లాభసాటిగా ఉంటోంది. దీంతో ఒకప్పుడు ఆరుబయట నేలపై పండే ఈ పంట నేడు ఖరీదైన పాలీహౌస్లలో కూడా స్థానం దక్కించుకుంది. అయితే ఇలా నియంత్రిత వాతావరణంలో సాగు చేసేటప్పుడు రకాల ఎంపిక నుంచి నేల తయారీ, పోషక యాజమాన్యం, కోతలు ఇలా ప్రతి దశలోనూ శాస్త్రీయతను పాటిస్తే నాణ్యమైన అధిక దిగుబడులు పొందవచ్చంటూ వివరాలు తెలియజేస్తున్నారు ఉద్యాన శాస్త్రవేత్త డాక్టర్ మువ్వా రవీంద్రబాబు. పాలీహౌస్లో సాగు చేసుకోవడానికి బాగా అనుకూలమైన కూరగాయ పంటల్లో కీరదోస అనేది ముఖ్యమైనది. ముందుగా రకాల ఎంపిక విషయానికి వచ్చినట్లయితే పాలీహౌస్లో సాగు చేసుకునేటప్పుడు మనం పార్థెనోకార్పిక్ రకాలని ఎంచుకొని సాగు చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఢిల్లీలోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్ దాంట్లో నుంచి రిలీజ్ అయినటువంటి పూసా కుకుంబర్ 6 అనే రకం, అదేవిధంగా కేరళ అగ్రికల్చర్ యూనివర్సిటీ వాళ్ళ KPCH1, KPCH2 అనే రకాలు అందుబాటులో ఉన్నాయి. ఇవి కాకుండా ప్రైవేట్ కంపెనీల నుంచి రిలీజ్ అయినటువంటి ఈ పార్థెనోకార్పిక్ హైబ్రిడ్ రకాలు కూడా మనకి అందుబాటులో ఉన్నాయి. ఈ పాలీహౌస్లో సాగు చేసుకోవడానికి లోపల బెడ్స్ తయారు చేసుకోవాలి. ఉదజని సూచిక 6 నుంచి 7 మధ్యలో ఉండి ఈసీ ఎలక్ట్రికల్ కండక్టివిటీ అనేది 0.5 కన్నా తక్కువ ఉండే నేలలు, 0.5 DSM కన్నా తక్కువ ఉండేటువంటి సాగునీరు అనేది ఈ కీరదోస సాగుకి బాగా అనుకూలమైనవి.
ఎకరానికి వచ్చేసి 10 టన్నులు బాగా తయారైన పశువుల ఎరువు నేలలో వేసుకున్న తర్వాత 200 నుంచి 250 కిలోల వేపపిండిని కూడా కలుపుకున్న తర్వాత బెడ్స్ తయారు చేసుకోవాలి. ఈ బెడ్స్ తయారు చేసుకునేటప్పుడు ఒక్కొక్క బెడ్ వెడల్పు కూడా 90 సెంటీమీటర్లు ఉండే విధంగా 20 నుంచి 25 సెంటీమీటర్లు ఎత్తు ఉండే విధంగా బెడ్స్ తయారు చేసుకొని దానిపైన ఈ ఇన్లైన్ డ్రిప్పర్స్ని ఏర్పాటు చేసుకోవాలి. బెడ్ పైన సాలుకి మధ్య 60 సెంటీమీటర్లు ఉండే విధంగా డ్రిప్ పైపుకి ఇరువైపులా ఒక్కో మొక్కి మధ్య 50 సెంటీమీటర్లు జిగ్జాగ్ పద్ధతిలో ఈ మొక్కల్ని నాటుకోవాలి. రోట్రేల్లో నారు పెంచుకున్న తర్వాత కానీ ప్రధాన పొలంలో నాటుకున్నట్లయితే ఈ విత్తనం యొక్క వృధాన్ని మనం తగ్గించుకోవచ్చు. ఈ పాలీహౌస్ల్లో నేలలో నులి పురుగులు అదేవిధంగా ఈ ఎండు తెగులు అనేది ఎక్కువగా ఆశించేదానికి అవకాశం ఉంటుంది. అటువంటి సందర్భంలో ఏంటంటే సాయిల్లెస్ కల్టివేషన్ అనే దానికి కొంతమంది రైతులు మొగ్గు చూపుతున్నారు. పాలిథిన్ బ్యాగ్స్లో కానివ్వండి, గ్రో బ్యాగ్స్ కానివ్వండి, లేదంటే ఈ టార్పలిన్ బ్యాగ్స్, టార్పలిన్ ట్రఫ్స్ అని వస్తున్నాయి, తొట్టులు లాంటివి. ఇటువంటి వాటిల్లో కోకోపీటు అదేవిధంగా వెర్మీ కంపోస్టు, వేపపిండి ఈ మిశ్రమాలతో నింపుకున్న తర్వాత మనం ఈ కీరదోసని సాగు చేసుకున్నట్లయితే తెగుళ్ళు తాలూకు శిలీంధ్రాల నుంచి మనం పంటని కాపాడుకునేదానికి అవకాశం ఉంటుంది. బ్యాగుల పరిమాణం కానీ చూసినట్లయితే సాధారణంగా 24x24x24 సెంటీమీటర్లు ఉండేవి కానివ్వండి, లేదంటే 24x24. తర్వాత ఎత్తు అనేది 36 సెంటీమీటర్ల వరకు కూడా, అంటే బ్యాగ్ సైజు పెంచుకునే కొద్దీ మనకి మొక్కకి బాగా ఎదగటానికి మంచి అనుకూలంగా ఉంటాయి. ఎరువుల యాజమాన్యం విషయానికి వచ్చినట్లయితే ఒక ఎకరాకు వచ్చేసి 72 కిలోల నత్రజని, 24 కిలోల భాస్వరం, 48 కిలోల పొటాషినిచ్చే ఎరువుల్ని మనం అందించాల్సి ఉంటుంది. దీని కొరకు మనం ఏం చేయాలంటే ఒక ఎకరం పాలీహౌస్కి వచ్చేసి 5 కిలోల యూరియా, 2.5 కిలోల 1261 అంటాం. ఈ పొటాష్ అయినట్లయితే 2.5 కిలోలు మనం ఒక ఎకరానికి వచ్చేసి ప్రతి 3 రోజులకు ఒకసారి అందించాల్సి ఉంటుంది. 27వ రోజు నుంచి 45 రోజుల వరకు కూడా ఈ యూరియా అనేది 5.5 కిలోలు, అదే 1261 అనేది 1.5 కిలో, అదే ఈ సల్ఫేట్ ఆఫ్ పొటాష్ రూపంలో ఇచ్చే పొటాష్ అయినట్లయితే 3.5 కిలోలు. ప్రతి ఫెర్టిగేషన్కి ఈ మోతాదుని అందించుకోవాలి. తర్వాత 48వ రోజు నుంచి పంట అయిపోవడానికి ఒక 10 రోజుల ముందు వరకు కూడా ఈ యూరియా అయినట్లయితే 5.5 కిలోలు, ఈ 1261 అనేది 30 కిలో, అదేవిధంగా పొటాష్ అయినట్లయితే 5.5 కిలోలు అనేది మనం అందించుకోవాల్సి ఉంటుంది ప్రతిరోజుకి. కాల్షియం నైట్రేట్ అయినట్టయితే ఒక 25 కిలోలు ఎకరాకి, అదేవిధంగా మెగ్నీషియం సల్ఫేట్ 10 కిలోలు. మొక్క నాటిన 15-20 రోజుల తర్వాత ప్రారంభించి ప్రతి 15 రోజులు ఒకసారి సమాన దఫాలుగా విభజించుకొని డ్రిప్ ద్వారా అందించుకోవాల్సిన అవసరం ఉంటుంది. తర్వాత ఈ పాలీహౌస్లో ట్రెల్లిసింగ్ అంటే మొక్కల్ని పైకి పాకించుకోవడం, పైన జిఐ వైర్లు ఏర్పాటు చేసుకుంటాం కాబట్టి వాటికి కింద నుంచి ప్లాస్టిక్ తాడుతో కానీ సపోర్ట్ ఇచ్చి పైకి పాకించుకోవాలి. అదేవిధంగా మొక్కకి ఎప్పటికప్పుడు పక్కన వచ్చేటువంటి కొమ్మల్ని తొలగించేసుకొని కేవలం ఒక కొమ్మను మాత్రమే పైకి పాకేటట్లు చేసుకోవాలి. అంతేకాకుండా ఈ పాలీహౌస్ల్లో ఈ లైట్ మేనేజ్మెంట్ అనేది చాలా ముఖ్యమైనది. ఎండలు ఎక్కువగా ఉన్నప్పుడు లోపల ఉండేటువంటి షేడ్ నెట్ను మూసివేసి వెలుతురిని తగ్గించుకొని వేడిని నియంత్రించుకోవడం జరుగుతుంది. అటువంటి సందర్భాల్లో ఒక్కోసారి మొక్కకి సరిపోయినంత వెలుతురు అందకపోవడం జరుగుతూ ఉంటుంది. దీనికోసం ఏంటంటే మనం కేవలం ఎండ ఎక్కువగా ఉండే సమయంలో మాత్రమే ఈ లోపల ఉండేటువంటి షేడ్ నెట్ని మూసి ఉంచినట్లయితే మొక్కకు సరిపోయినంత వెలుతురు అందించిన వాళ్ళం అవుతాము. పాలీహౌస్లో సాధారణంగా రసం పీల్చే పురుగులు, తెల్లదోమ కానివ్వండి, తామర పురుగులు, ఈ ఎర్రనల్లి ఇటువంటివి కీర పంటని ఆశించి కొంచెం నష్టం చేకూర్చేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి వాటి యాజమాన్యం అనేది మనం సకాలంలో చేపట్టాల్సిన అవసరం ఉంటుంది. తెల్లదోమ అనేది ఆశించినట్లయితే థయోమిథాక్సామ్ అనే మందుని 0.4 గ్రాములు లీటర్ నీటికి కలిపి కానీ, లేదంటే డైఫెన్తురియాన్ అనే మందుని 0.5 గ్రాములు లీటర్ నీటికి కలుపుకొని కానీ, లేదంటే ఫిప్రోనిల్ అనే మందుని 2 మిల్లీలీటర్లు లీటర్ నీటికి కలుపుకొని పిచికారీ చేసుకోవాలి. వీటితో పాటుగా 3000 ppm వేప నూనెను కూడా ఒక లీటర్కి వచ్చేసి 5 మిల్లీలీటర్లు కలిపి పిచికారీ చేసుకోవటం వలన ఈ తెల్లదోమని, తామర పురుగులను కూడా మనం సమర్థవంతంగా అరికట్టుకునేదానికి అవకాశం ఉంటుంది. ఈ తెల్లదోమ, తామర పురుగులు ఈ ఉధృతిని తగ్గించుకోవడానికి కేవలం పురుగు మందులను పిచికారీ చేసుకోవడమే కాకుండా ఈ తెల్లదోమ నివారణకు అయినట్లయితే పసుపు రంగు జిగురు పూసినట్లు, తామర పురుగులు నివారించుకోవడానికి అయినట్లయితే నీలం రంగు బ్లూ కలర్ జిగురు అట్లని మనం ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అదేవిధంగా ఈ నులి పురుగులు కానీ గమనించినట్లయితే వాటిని నివారించుకోవడానికి కార్బోఫిరాన్ 3G గ్రాన్యూల్స్ని ఒక ఎకరానికి 10 కిలోల చొప్పున మొక్కల మొదళ్ళలో వేసుకున్నట్లయితే ఈ నులి పురుగులను కూడా మనం నివారించుకునేదానికి అవకాశం ఉంటుంది.
వ్యవసాయ సమాచారం ఇప్పుడు జై కిసాన్లో చూద్దాం. గత కొన్నేళ్లుగా మెట్ట ప్రాంతాల రైతులకు వరంగా మారింది సూక్ష్మ సేద్య విధానం. ఈ విధానంలో బిందు, తుంపర సేద్య విధానాల ద్వారా రైతులు పలు పంటలు పండించుకుంటున్నారు. నెల్లూరు జిల్లాలో ప్రస్తుతం రైతులు ప్రభుత్వ రాయితీలతో డ్రిప్ ఏర్పాటు చేసుకుని పంటలు వేశారు. గడిచిన 5 సంవత్సరాల నుంచి సూక్ష్మ సేద్యానికి రాయితీలు ప్రకటించకపోవడంతో పలు ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చిందని సాగుదారులు చెబుతున్నారు. గతేడాది పరికరాలు అందించినప్పటికీ అవి కొద్దిమంది రైతులకు మాత్రమే చేరడంతో మిగతా వారంతా అరకొరగానే పంటలు పండించుకుంటున్నారు. అయితే నూతన ప్రభుత్వం ఏర్పాటుతో డ్రిప్కు రాయితీలంది తిరిగి పంటలు పండించుకుంటున్నామంటూ సాగుదారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. పోయిన 4 సంవత్సరాల నుంచి డ్రిప్ లేదు. లాస్ట్లో ఒక ఫినోలెక్స్ డ్రిప్ వదిలిండో దొరికినోడికి దొరికింది, దొరకలేదు. చంద్రబాబు ప్రభుత్వం వచ్చినాక డ్రిప్ను మళ్ళా యథాప్రకారం స్టార్ట్ చేసిండు. మంచి నెటాఫేమే మంచి డ్రిప్ మాకు ఇస్తా ఉన్నాడు. మా ఏరియా ఏంటంటే నీళ్ళు షార్టేజీ ఎక్కువ. అందుకు 1.5 ఇంచు నీళ్ళు వచ్చినా కానీ 10 ఎకరాలు డ్రిప్ ద్వారా మేము పంటలు పండించుకుంటూ ఉన్నాము. ఈ డ్రిప్ వల్ల మాకు చాలా ఉపయోగపడుతుంది. ప్రతి ఒక్క పైరుకు డ్రిప్తో వాడతాము. చెరుకు పోయిన తర్వాత మళ్ళీ మిర్చి, నిమ్మ, బొప్పాయి ఈ పైరు పెట్టుకుంటా ఉన్నాం. వాస్తవంగా చెప్పాలంటే ఇది మాకు ఒక వరం. మాది మెట్ట ప్రాంతమే. మా కానీ చెరువులు, కాలువలు లేవు. ఇదిగైనా లేకపోతే మేము వ్యవసాయం చేయలేము కూడా. అందులో సబ్సిడీ మా కొండ ప్రాంతానికి తగినట్టు 90% సబ్సిడీ, 10 రూపాయలు కట్టుకునేది. అది మాత్రం ఆ మహనీయుడిని నిజంగా దేవుడు అనుకోవాలి మా వరకు. డ్రిప్ ఏర్పాటుతో రైతులు మిరప, బొప్పాయి, ఆయిల్ పామ్ పంటలు పండించుకుంటున్నారు. గతంలో సాగునీరందక ఎకరా 2 ఎకరాల వరకే సాగు చేసేవాళ్లమని ప్రస్తుతం డ్రిప్ రాకతో సాగు విస్తీర్ణం పెరిగిందంటూ రైతులు చెబుతున్నారు. మాకు దాదాపు 10 ఎకరాల పొలం ఉంది. పూర్వం ఇది వరకు మామూలు వ్యవసాయం చేసేటప్పుడు 4 ఎకరాలు 3 ఎకరాల పైరు పెట్టుకునేదే కష్టంగా ఉన్నది. ప్రభుత్వం రాయితీ ఇవ్వబట్టి ఈ డ్రిప్ రాబట్టి మేము పొలం అంతా సాగు చేసుకుంటున్నాము. మాకు 90% గవర్నమెంట్ సబ్సిడీ ఇస్తున్నారు. 10% మేము కడుతున్నాము. అందులో మాకుండే ఈయన నరసింహ గారు మాకు బాగా అనుకూలంగా అన్ని మాకు కరెక్ట్ టయానికి ఇస్తున్నాడు. ఇబ్బంది అన్నా కూడా గత ప్రభుత్వం వీలేదు సార్. మాకు నీళ్లు తక్కువ అయినా కూడా అడ్జస్ట్ అయిపోతాయి. మందులు వేసుకునేదానికి చాలా తక్కువ ఖర్చుతో రసాయనిక ఎరువులు ఇవన్నీ కూడా మేము డ్రిప్ ద్వారా అందించుకుంటాం. వాటికి మాకు చాలా సుముఖంగా ఉంది సార్. ఇది డ్రిప్ పెట్టడం వల్ల మేము ఎక్కువ వ్యవసాయం చేయగలుగుతున్నాము. లేదంటే 2 ఎకరాలు అలా చేసుకుంటున్నాము. ఇప్పుడు ఎక్కువ పెట్టుకుంటున్నాము. డ్రిప్ వల్ల చాలా బాగుంది. ఎరువులు అవి వదులుకుంటే దానికి చాలా బాగుంది. 2 నెలలు అలా అయింది సార్ ఇచ్చి. అంతకుముందు కూడా ఇచ్చున్నారు. బాగా పనిచేస్తున్నారు. దిగుబడి కూడా బాగా వస్తుంది డ్రిప్ వల్ల. మేము 61,000 కట్టాము సార్. 4 ఎకరాలు 90% రాయితీతో కట్టాము. 10%తో ఇచ్చారు. జిల్లాలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఆదేశాల మేరకు రైతులకు రాయితీపై సూక్ష్మ సేద్య పరికరాలను అందించినట్లు అధికారులు చెబుతున్నారు. ఈ సంవత్సరం 9,200 హెక్టార్లలో సూక్ష్మ సేద్య పరికరాల ఏర్పాటుకు రాయితీలిచ్చేందుకు ప్రణాళికలు రూపొందించామని వివరించారు. ఈ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో మన ఆంధ్రప్రదేశ్ మైక్రో ఇరిగేషన్ ప్రాజెక్ట్ ద్వారా రైతు సోదరులకు డ్రిప్ మరియు స్ప్రింక్లర్లను రాయితీ ద్వారా అందించడం జరుగుతుంది. గత సంవత్సరంతో పోల్చినప్పుడు ఈ సంవత్సరము మనకు రిజిస్ట్రేషన్స్ ఎక్కువగా రైతుల వద్ద నుంచి స్పందన ఎక్కువగా వచ్చింది. ఇప్పటికే 10,000 మంది రైతులు పైగా రిజిస్ట్రేషన్ చేసుకొని ఈ యొక్క పరికరాల కొరకు రకరకాల ఈ యొక్క ప్రిలిమినరీ ఇన్స్పెక్షన్ అలాగే బిఎంఎస్ బిఓక్యూ తయారీ స్టేజ్లో ఉన్నారు. గత సంవత్సరము కేవలం 2,400 హెక్టార్లో మాత్రమే ఈ పథకాన్ని అమలు చేయగలిగాము. ఈ సంవత్సరానికి మాకు 9,200 హెక్టార్లకు గాను ఇప్పటికే దాదాపుగా 2,400 హెక్టార్లకు రైతు సోదరులు వారి యొక్క రైతు వాటాను చెల్లించి ఈ యొక్క పరికరాల అమరింపుకు దిశగా ముందుకు సాగుతున్నారు. 5 ఎకరాల లోపు రైతులకు మనకు 90% రాయితీ ఇస్తున్నాము. అలాగే 5 ఎకరాల నుంచి 10 ఎకరాల లోపు రైతులకు 70% రాయితీ అందిస్తున్నాము. ఇక స్ప్రింక్లర్ విషయానికి వస్తే 5 ఎకరాల లోపు రైతులకు 55% రాయితీ, అలాగే 5 ఎకరాల నుంచి 10 ఎకరాల లోపు రైతులకు 45% రాయితీతోటి బిందు మరియు తుంపర్ల సేద్య పరికరాలను రైతు సోదరులకు అందిస్తాం. రైతు సోదరులు ఎంతమంది కూడా అప్లై చేసుకున్నా ఎన్ని హెక్టార్లకైనా ఇవ్వడానికి మాకు ప్రభుత్వం దిశానిర్దేశం చేసింది. కాబట్టి రైతు సోదరులందరూ ఈ చక్కటి అవకాశాన్ని వినియోగించుకోవాల్సిందిగా నేను కోరుకుంటున్నాను. సూక్ష్మ సేద్య విధానం ఏర్పాటుతో ఉన్న నీటితోనే ఎక్కువ శాతం పంటలు పండించే అవకాశంతో పాటు నీటి వృధా సైతం తగ్గించే అవకాశం ఉన్నందున మెట్ట రైతులంతా బిందు సేద్య పంటలపై ఆసక్తి చూపుతున్నారు. మరిన్ని విభిన్న అంశాలతో రేపటి అన్నదాతలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. అన్నదాతలు తమ సందేహాలు సమస్యలను 1800-425-4085 టోల్ ఫ్రీ నెంబర్లో ఉదయం 10 గంటల నుంచి 11 గంటల మధ్య పని దినాలలో సంప్రదించగలరు.
ఈ కార్యక్రమాన్ని యూట్యూబ్లో www.youtube.com/అన్నదాత ఈటీవీ లింక్ ద్వారా వీక్షించవచ్చు. అన్నదాత కథనాలు ఈటీవీ విన్ మొబైల్ యాప్లో వీక్షించండి.